నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనేండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు భాగంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాలూకా అధ్యక్షులు మునిస్వామి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు గాను భాష షేక్ గౌ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉందని, స్వతంత్రం రాకముందే ఉత్తరప్రదేశ్లోని లక్నో మహానగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని, తొలి రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుంచి తరిమికొట్టే ఉద్దేశంతో యువతీ యువకుల్లో దేశభక్తి ముందుగా నింపిందని, ఆనాటి ఉద్యమాల్లో సంఘానికి సంబంధించిన ఎంతోమంది యువకులు దేశం కోసం బలిదానం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాసిం, మాలిక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈ యొక్క విద్యార్థి సంఘము మనకు స్వాతంత్రానికి పూర్వం పుట్టి ఈ యొక్క విద్యార్థుల సమస్యల సాధనకై 88 ఏళ్ళుగా నిరంతర పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, గతంలో 24 సంవత్సరాల్లోనే లేలేత మీసాలు కలిగిన భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ లాంటి మహానీయులు 24 ఏళ్ల చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉరికమ్మానికి ఎక్కారు. అంటే అలాంటి త్యాగాలకు గుర్తుగా వాళ్ళు చిన్న వయసులోనే చేసిన త్యాగాలు గుర్తుండిపోయేలా విద్యార్థులు సైతం ప్రజల్లో చైతన్యం చేయాలని చెప్పి ఈ యొక్క విద్యార్థి సంఘాన్ని గతంలో 1936లో ఆగస్టు 12 ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నో నగరంలో ఆవిర్భించడం జరిగింది. ఈ యొక్క భావాలు కలిగిన ముఖ్యంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు చిన్న వయసులోనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మీదకి వెళ్ళి పాంప్లెట్లు, కరపత్రాలు, మనకు స్వాతంత్రం రాకపోవడానికి నష్టమేంది, ఈ బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, కాబట్టి విద్యార్థులు సైతం నడుం బిగించి మన యొక్క దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ ఉందని చెప్పి పోరాటం చేసిన యోధులు వారి యొక్క దారిలో నడిచే గొప్ప విద్యార్థి సంఘమే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం. కాబట్టి ఈ యొక్క విద్యార్థి సంఘంని స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకునేలా ప్రతి సంవత్సరం మాజీ ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల్ని పిలిపించి ఈ యొక్క నాయకులు ప్రజెంట్ ఉన్నత నాయకులు పిలిపించి జెండా ఆవిష్కరణ చేయడం సంతోషదాయకం. ఎందుకంటే గతంలో విద్యార్థి సంఘంలో మేము కూడా చాలా కష్టపడ్డాం, పనిచేసాం. ఎక్కడ ఏఐఎస్ఎఫ్ జెండా ఉందో ఆ జెండా కింద వెళితే మా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా విద్యార్థులకు నెలకొన్న హాస్టల్ విద్యార్థులకు నెలకొన్న పాఠశాల విద్యార్థులకు ఉన్న ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘానికే సాధ్యం. ఖచ్చితంగా ఆ జెండా నీడలోకి వెళ్తే సమస్యలు సాధనకై పనిచేస్తారని చెప్పి గట్టిగా బలంగా అప్పటికి ఇప్పటికీ ఆ యొక్క ఉంది, ఆ బలమైన నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క విద్యార్థి సంఘంలో పనిచేసిన నందుకు గర్వంగా ఉంది. అదేవిధంగా మమ్మల్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మాతోటి ఈ యొక్క గోనేగండ్ల మండలానికి చెందిన నాయకులైతేనేమి, తాలూకా నాయకులైతేనేమి, వారి యొక్క జిల్లా నాయకుల పిలుపు మేరకు మా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం సంతోషదాయకం. కాబట్టి ఈ యొక్క విద్యార్థి సంఘానికి భవిష్యత్తులో ఎలాంటివైనా సలహాలు, సూచనలు ఇవ్వడానికి మా యొక్క సీనియర్ నాయకత్వం, మాజీ సీనియర్ నాయకత్వం ఎప్పుడు అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెగనూరు తాలూకా ఏఐఎస్ఎఫ్ నాయకులు మునిస్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడ విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరగడమైనది. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఈ స్థాయికి రావడం మా ఏఐఎస్ఎఫ్ అని గౌరవంగా చెప్తున్నాను. అంతేకాదు గోనేలోన చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదంతో జిల్లాల్లోనే ఏదన్నా ఒక యూనియన్ ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ అని గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే విద్యార్థి సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేసే ఏకైక
ఏదన్నా యూనియన్ ఉంది అంటే అది ఏఎస్ఎఫ్ఏ. అది కూడా మన గోనేలోన మన తాలూకా మున్స్వామి గారు మంచి విద్యార్థుల కోసం అయితేనేమి, యువజన సంఘాలకైతేనేమి ప్రతి సమస్యల పైన ముందుండి ఈ సమస్యలకు అదేవిధంగా విద్యార్థి సంఘాలకు ఒక ముందుండి పోరాటం చేసే ఏకైక వ్యక్తి ఒక మున్స్వామి అని నేను గౌరవంగా చెప్తున్నాను. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇన్వైట్ చేసిన మన మున్స్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ అనే విద్యార్థి సంఘానికి మాజీ ఏఎస్ఎఫ్ గాని భాషన్న, గౌసన్న, మన మాలిక్ అన్న గారు, కైలన్న గారు వచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఈరోజు 89వ ఆవిర్భావ దివసం జరుపుతా ఉన్నాం. ఈరోజు మేము ఎప్పుడు పిలిచినా కూడా ఇక్కడ ఉన్నట్టు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు మమ్మల్ని కాదన్నట్టు ఖచ్చితంగా గుర్తించుకొని మా కోసం వస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్ యూ అన్న. ఇలాగే ఇట్లనే పోరాడుతూ ఉంటే విద్యార్థులకు ఎక్కడికి ఏం జరిగినా కూడా విద్యార్థి సంఘం ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటూ ఇప్పుడు అందరూ చేసుకుంటాం అన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.